ప్రియ సోదరులారా, ప్రభు పరలోక రాజ్యమును కూర్చిన రహస్యమును మీకు వెల్లడించదను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరను. అట్లు వెదజల్లుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రవ పక్కన పడిన వాటిని పక్షులు వచ్చి తినివేసి, మరికొన్ని విత్తనములు చాలినంత మన్ను లేని నేలపై పడిన అవి వెంటనే మొలిచాయి. కానీ తగిన వేరు లేనందున సూర్యుని వేడిమికి మాడిపోయాను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడిన ఆ ముండ్ల పొదలు ఎదిగి ఆ విత్తనములను అణిచివేశాను. మరికొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడిన అవి పెరిగి ఫలింపగా నూరంతలుగను, 60దంతలుగను, 30దంతలుగను ఫలించెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక. ప్రభు మాకు ప్రార్థన లేకుండా ప్రభు. ప్రియ శిష్యులారా, మీరు ప్రార్థించినప్పుడు అన్యుల వలె కాకుండా పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని ఎరిగి ప్రార్థింపుడు. చిత్తం ప్రభు. మీరు ప్రార్థించినప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని రహస్యమందున నా తండ్రికి ప్రార్థింపుడు. మీరు ఇట్లా ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు, మీ చిత్తము పరలోకమందు నెరవేరును. ఆనాటికి కావలసిన మా అన్నము నానాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మేము మన్నించినట్లు మా తప్పులను మా అప్పులను మీరు మన్నించండి. మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి తప్పించండి. కీడుల నుండి తప్పించండి. ఆమేన్. ఆమేన్. కడు రమ్యముగా ఉన్నదే. ఆహా, ఇదియే కదా మగ్ధలేనా. అందుకే నిన్ను వేణోళ్ళ కొనియాడుతున్నారు మగ్ధలేనా. ఇవిగో మగ్ధలేనా.
ఇదిగో నీకు ఇస్తున్నాను ఈరోజు. అబ్బబ్బా, ఎంత మంచివారండి. జాగ్రత్త. ఇంత డబ్బు తీసుకొని వచ్చినారా? అవును, ఆ మొత్తము నీకే గది, ఆహా, ఆ ఖజానా మొత్తం నీకే. అలాగా? మధ్యలేనా, నిన్ను విడిచి నేను వెళ్ళలేను. మధ్యలేనా, ఆ, నిన్ను విడిచి నేను వెళ్ళలేను. మరి ప్రభువుని పిలిస్తేను? ప్రభువు వారు పిలిస్తేనా? ఆ. ఏంటి? ప్రభులు వారు పిలిస్తే తప్పక వెళ్ళాలి. ప్రభులు వారు పిలిస్తే తప్పక వెళ్ళాలి. వెళ్ళాలా? సరే, అంటే నాకంటే ఆ ప్రభువుని పిలిపి ఎక్కువ ఏమి? కాదు మధ్యలేనా, కాదు. అక్కడ ఎవరినైనా శిక్షించాలన్నా రక్షించాలన్నా ఆ సన్నిహితుని సభలోనే మనం చూడవలసిందే, కానీ మన తీరా వల్ల కాదు. అక్కడ మధ్యలేనా, వస్తా వస్తా. అయిపో మనం ఆ యేసుని పొందడానికి మంచి సమాచారం వచ్చినట్లుంది. అవును, ఆ యొక్క మగ్ధలేని మరియ కూడా ఒక శిష్యురాలైనట్లుంది ఆ యేసుకి. అవునా? జక్కయ్య, ఆచార్య, నీవు తెచ్చిన పన్నుల్లో 10 దానికిచ్చి మిగిలిన ఖజానాలో జమచే. చిత్తమాచార్య, తప్పక చిత్తమాచార్య. తప్పక జమ చేసి మాకు రావాల్సిన పైకం కూడా చెల్లించు. లేదు ఆచార్య, లేదు. నేను మధ్యలోనికి ఇవ్వను, మీకే ఇస్తాను ఆచార్య. ఖజానాలో జమ చేస్తాను, తప్పక ఇస్తాను ఆచార్య. అంతేనా లేక? అయిపో మామా, మనము జక్కయ్యను కొంచెం చూసి ఉండాలి. అయ్యా, మీరు నా మీద అనుమానపడుతున్నారు. మీరు నా మీద అనుమానపడుతున్నారు. నేను వసూలు చేసినటువంటి సుంకములన్నీ కూడా మీ ఖజానాలో జమ చేస్తున్నాను. నేను, నన్ను అనుమానించకండి. నిజం చెప్తున్నావా? నన్ను అనుమానించకండి. నిజమే చెప్తున్నావు కదా? నన్ను అనుమానించకండి. కైపా, మామా, ఆ యేసు సంగతి, ఈ జక్కయ్య సంగతి నేను చూసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. మనం మన మందిరానికి వెళదాం పద. అలాగే మామా, ఎన్నో రోజులు మనం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వస్తుంది. వెళదాం. అనాథులు కైపోసి వారు నాకు ఆ పదవిచ్చి నన్ను అప్పుడే అనుమానిస్తున్నారు. లేదు, ఇక నేను మధ్యలోని ఇంటికి వెళ్ళను. ఇక నేను మధ్యలోని ఇంటికి పోనే పోను. భక్తులారా, పిలిచిన కారణమేమి? నీ నీ ఆటపాటలతో మమ్మల్ని కవ్వించి మైమరిపిస్తావని
దొంగతనాలు తప్ప దశ తిరిగి తరలితే మార్గమే లేదు. ధనములు ఇద్దరు జగత్తన్నారు పెద్దలు. పోనీ దరిద్రంతో కలిసి తిరుగుదామంటే నా మనసు మండిపోతుంది. ఏమి చేయాలి? నేనేమి చేయాలి? యోధా, ఇస్కరియోతు, ఏమిటి నీ ఆలోచన? ఎవరు నువ్వు? నీ గురించి బాగా తెలిసిన వాడను, నీ ఆత్మను యోధా. అయితే చక్రవర్తులు వారు వేయించిన సాటింపులు విన్నావు కదా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? విన్నాను. అందులో చివరి మాట ఒకటి ఉన్నది. ఆ యేసును ఎరిగిన వాడు ఎక్కడ ఉన్నాడో చెప్తే తగిన బహుమతి అందించుంది అని చెప్పలేదా? ఆ యేసుని ఎరిగిన వాడిలో నేను ఒకటి ఉన్నాను. ఆయన శిష్యుల్లో ఒకటి నేను. ఆయన శిష్యులు ఒకడు అయినప్పుడు, ఆయన గురించి నీకు బాగా తెలిసినప్పుడు వెళ్ళి మతాచార్యుల వారికి చెప్తే తప్పే ఉన్నది. అలాగే. ఆహా, ఎంత అవకాశం చిక్కింది. ఇప్పుడే ప్రధానాచార్యుల దగ్గరికి వెళ్ళి బదిలీగా చెప్తాను. తప్పుడు అడుగు వేస్తావేమో, తప్పుకుంటావేమో. ఇప్పుడు నువ్వు అన్న మాట తిన్నగా వెళ్ళి చక్రవర్తుల వారికి చెప్పు. అలాగే, నీ మాటే నా ప్రతిజ్ఞ. నేను నీతో ఎక్కువ కాలము ఉండజాను. ఏలన నన్ను శత్రువులకు అప్పగింపబడేవాడు త్వరలోనే రానేయున్నాడు. ఆ
దీపస్తంభమును వచ్చిన దీపము వలె లోకమునకు వెలుగై ఉన్నారు. కావున మీరు పరిసయ్యుల కంటేను ధర్మశాస్త్ర బోధకుల కంటేను నీతిమంతమైన జీవితమును జీవించనినే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పట్టుబడినటువంటి స్త్రీ ఈమెననుకుంటా, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ఈమెననుకుంటా. నువ్వేంటి ఇక్కడ ఈ మగ్దలేన మరియా ఇంటి దగ్గర నువ్వెందుకు వచ్చినట్లు? నువ్వెందుకు వచ్చావో ఆయన అందుకే వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు వచ్చావు అంటారండి. ఇద్దరు వచ్చింది నా కోసమే. జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? మీరు నా కోసం వచ్చారు. మీది తప్పు లేదు కానీ నాది తప్ప. లాగుతాండి మాకే ఎదురు చెప్తావా? ధర్మశాస్త్ర పారాయణులు, పండిత పారాయణులు అటువంటి మాకు నేను ఆటలొద్దు. ఆ యేసు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన ఏం చెప్తాడో మేము సావధానంగా విని ఆయనపై నిర్ధారణ కావిస్తాం. నేనేం పాపం చేశానని నన్ను కొడుతున్నారు. ఏ పాపం చేశావా? పండిత పారాయణులు, ధర్మశాస్త్ర పరిశోధకులు అటువంటి మమ్మల్ని మా మీదే నేరం మోపడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆ యేసు దగ్గరకు తీసుకుని వచ్చాం. మేము నిందారోపణ, అబద్ధ కూడా సాక్ష్యం పలకటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బావా, యేసు నీవేమి చెప్తావు? వ్యభిచారములో పట్టుబడిన స్త్రీకి నీవు ఏ శిక్ష విధిస్తావో చెప్పు. ఈ యొక్క ప్రజలందరూ ఎదుట మీలో ఎవరైతే పాపం చేయలేదు వారు మొదటిగా ఈమెపై రాయి వేయండి. ప్రియ సోదరి, ప్రభు, నిన్ను ఎవరినో శిక్షించలేదా? నన్నెవరూ శిక్షించలేదు ప్రభు. మీరైనా నన్ను శిక్షించండి. అయిన ఎడల నేను నిన్ను శిక్షించను. నేటితో నీ పాపములన్నీ క్షమింపబడినవి. ఇక మీదట పాపము చేయక విశ్వాసురాలివై జీవించు. జక్కయ్య, మతాచార్యులు గారు చెప్పండి. ఇదిగో నువ్వు ఆ యేసును పట్టిస్తే ఎంత కావాలనుకుంటావు? అడుగు. నేను కాదు ఆచార్య, యూదా ఇస్కరియోతు. అయ్యా, నేను సుంకరి జక్కయ్యనయ్యా. యోధా ఇస్కరియోతును కనిపించు. అటులనే పంపిస్తానయ్యా. మామా, మన బాధక పారుతుందంటావా? ఈ యొక్క సన్నిహిత సభకు మనము మతాచార్యులను ఆహ్వానించి ఆ యొక్క యేసు ప్రభువుపై బరబ్బాను విడుదల చేసి యేసుకు మరణ శిక్ష విధించడానికి ఆ యోధా ఇస్కరియోతుతో
కుటిల ఉపాయం ఆలోచిద్దాం. సరేనా? ఆయన తీగ కాలికి తగిలినట్టుంది. కైపా అదిగో యోధా వచ్చాడు మామా. నీవు యేసయ్య శిష్యులలో 12 మందిలో ఒకటివి కదూ? అవునా? మామా ఎందుకు నవ్వుతున్నావు మామా? మనకు కావలసిన మనిషి మనకి దొరికాడుగా కైపా. అవును, ఆ యేసును ఎంతకు అప్పగిస్తావో చెప్పు యోధా. అవునా? ఇదిగో ఈ యొక్క నువ్వు అడిగినటువంటి 30 వెండి రొక్కలు తీసుకో. అంతేనా? మాట తప్పి మాయామంత్రాలు చేస్తే మా పైకము అలాగే మతాచార్యుల యొక్క ధిక్కారమా? యోగా వెళ్ళు. ఇతను అప్పగించిన పని సక్రమంగా నెరవేరుస్తాడంటావా? కరెక్ట్గా నెరవేరుస్తాడు. అలాగే మామ, మనము వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం పద. నమ్ము. నన్ను మన్నించు ప్రభు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండదలచితిని. నన్ను రక్షించినందుకు మీకు ఇదే వందనాలు ప్రభు. మీకు ఇదే వందనాలు. ప్రియ సోదర జక్కయ్య, ప్రభు, నేడు నేను నీ ఇంట భుజించదలచితిని. చిత్తము ప్రభు, నేడు నీ ఇంట ఉండదలచితిని. చిత్తము ప్రభు. అప్పుడే ప్రభు. రండి. నా ఇంటికి విద్య ఆరగించడానికి రండి ప్రభు. రండి. నా ఇంటికి విద్య ఆరగించడానికి రండి.
జై యేసునాథునకు, జై యేసునాథునకు, జై యేసునాథునకు. ప్రభు, నేను ఏ పాటి వాడినయ్యా? నీతోటి నేను ఈ లోకంలో నడుచుటకు నేను ఏ పాటి వాడిని ప్రభు? నేను ఏ పాటి వాడిని? ఎటువైపు చూసినను నా బంధువులే నన్ను ధిక్కరిస్తున్నారు. ఎటువైపు చూసినను నా వాళ్ళే నన్ను దూరం చేస్తున్నారు. అందుకే ప్రభువా, నీవు పాపుల కొరకే వచ్చానని సెలవిచ్చావు. పాపాత్ములు ఒక్కొక్క పరలోక రాజ్యంలో మారు మనసు పొందితే అతడు ధన్యుడని చెప్పి ఉన్నావయ్యా. అయ్యా, నేను పాపిని కాబట్టి, నేను మారు మనసు పొందిన కాబట్టి నన్ను నువ్వు అక్కను చేర్చుకున్నావు. ఏ పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇళ్ళలో నీ నడుచుటకు పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇళ్ళలో నీ నడుచుటకు నా పోటి సర్వాసభా పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇళ్ళలో నిలుచుటకు సంగమును రెండు పాయలు చేసి ఇశ్రాయేలు నడిపినవాడా, పాటి వాడను యేసయ్యా. అయ్యా, ప్రభువా, మీరు నా కోసం నా ఇంటికి దర్శించారు. నాకు ఇదే చాలు ప్రభువా. నా ఇంటికి రక్షణ వచ్చి నన్ను సెలవిచ్చారు ప్రభువా. మీరు నా ఇంటికి రక్షణ వచ్చి నన్ను సెలవిచ్చారు. ఇదే నాకు ఆనందము, ఇదే నాకు పరమానందము. ఇదిగో ప్రభువా, మీరు సెలవిచ్చినట్టు నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా. ఎవరి దగ్గరైతే నేను అధికముగా వడ్డీలు వసూలు చేశానో వారికి తగినంతగా 2
వంతులు వారికి నేను చెల్లిస్తాను ప్రభా. కొసడు దూరం రమ్మంటే మైలు దూరం వెళ్ళి నేను పంపించొస్తాను ప్రభా. 2 అంగీలు ఉంటే 1 అంగీ ఉంటే 2 అంగీలు కూడా ఇవ్వని మీరు సెలవిచ్చారు ప్రభా. మీరు చెప్పినటువంటి ఈ వాక్యము నాకు అమోఘములు ప్రభా. మీరు నాకు అమోఘములు మీ వాక్యములు. జక్కయ్య, అయ్యా, నేడు నీకును నీ ఇంటికి నీ రక్షణ వచ్చినది. ప్రియ సోదరుడా, మీరును సహోదర భావము కలిగి ఒకరినొకరు క్షమింపుకుని మీరు మీ సోదరుల పాపములు క్షమింపని ఎడల పరలోకమందున నా తండ్రి మీ పాపములను క్షమింపు. మీరు మీ సహోదరుని తప్పులను క్షమింపని ఎడల పరలోకమందున నా తండ్రి మీ తప్పులను క్షమింపడు. నీ వాక్యములు అమోఘములు వర్షించుతున్నవి ప్రభా. నీ వాక్యములు అమోఘములు వర్షించుతున్నవి ప్రభా. నీ వాక్యమే